మనం అయితే మార్నింగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చేసుకుందాము. మల్టీగ్రెయిన్ దోశ. ముందుగా అయితే ఒక గిన్నెలోని పావు కప్పు బియ్యము, పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసర్లు, పావు కప్పు పెసరపప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని నిండుగా నీళ్లు పోసి డస్ట్ ఏమీ లేకుండా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ వాటర్ మొత్తం పారపోసి మళ్ళీ ఇందులోని నిండుగా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోండి. మార్నింగ్కి కొంచెం ఇవి ఈ విధంగా నానాక ఇందులో ఉన్న వాటర్ని తీసేసి మిక్సీ జార్లోని వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక గెరిటెడు దోశ బ్యాటర్ని వేయండి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ ఈ విధంగా కాలాక రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. మిగిలిన దోశలన్నింటినీ కూడా ఇలానే వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మల్టీగ్రెయిన్ దోశ కదా, మనం రెగ్యులర్గా వేసుకున్న దోశల కన్నా ఇవి ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా ట్రై చేసి మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచండి. హై ప్రోటీన్ అన్నమాట ఈ దోశలు తినడం వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.